రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. మొదటి యోహాను 5వ అధ్యాయం 14-15 వచనాలు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. హల్లెలూయా. హల్లెలూయా. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనున్నవి మనకు కలిగినవని ఎరుగుదుము. కలిగినవి అని ఎరుగుదుము. ఏది అడిగినా ఆయన చిత్తానుసారంగా మనకి కలిగి ఉన్నాయని నమ్మమంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రము. ఈరోజు మీ వివాహ విషయంలో ఏదైనా అడుగుతున్నారా? చదువుల విషయంలో ఏదైనా అడుగుతున్నారా? గర్భఫలం విషయంలో ఏదైనా అడుగుతున్నారా? వ్యాపార విషయంలో ఏదైనా అడుగుతున్నారా? లేకపోతే ఇంకా ఏ విషయమైనా అడుగుతున్నారా? నమ్మండి. ఆయన ఇంత ఇచ్చి ఇంత ఉంచుకునే దేవుడు కాదు, ధారాళంగా ఇచ్చువాడంట. దేవునికి స్తోత్రము. నమ్మండి, విశ్వసించండి. ఆయన ఏ కొదువ చేయడు. నీ జీవితంలో కొదువ చేయటానికి రాలేదు, నేను రక్షించలేదు. నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికమైన మేలు చేయటానికి వచ్చాడంట. దేవునికి స్తోత్రము. యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనము. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. నిబ్బరము కలిగి, ఏ పరిస్థితుల్లో జడియకండి, వనకకండి. అయ్య బాబో ఇప్పుడు నేనేం చేయాలని మాత్రము మీరు భయపడినారనుకో, అమ్మ, భయపడే వారినే మనుషులు భయపెడతారు, భయము లేని వాడిని ఎవ్వరు భయపెట్టలేరు. దేవునికి స్తోత్రము. అందుకనే దేవుడు అంటాడు, నిబ్బరముగా ఉండుడి, జడియకుడి. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. మీరు ఊరకనే నిలిచి ఉండండి, నేను దేవుడై ఉన్నాను. హల్లెలూయా. చదువునా? నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము. అమ్మా, సీరియస్గా చెప్తున్నానమ్మా. ఎందుకమ్మా ఇంత దిగులు? మన దేవుడు చచ్చిపోలేదమ్మా, సజీవులకి దేవుడమ్మా, మృత్యం జయుడమ్మా. మృత్యాన్ని జయించిన దేవుడు అమ్మా ఇంకా ఏదైనా చేయగలుగుతాడు కదమ్మా. మీ ముఖాల్లో ఎందుకంత దిగులు, ఎందుకంత విచారణ, ఎందుకంత చింత, ఎందుకంత భయము, భీతి? అంటే మీకు ఇప్పుడు అర్థమైందా ఎంత ఆత్మీయ లోటు మనలో ఉన్నదో, ఎంత కొదువు ఉన్నదో ఆత్మీయతలో, జ్ఞానములో, నమ్మకములోని. అర్థము చేసుకునే విషయంలో కూడా ఎంత లోటు ఉన్నదో మనకి. 3వ అంశము రాసుకోండి, నేను ముగిస్తాను. అవగాహనపు లోటు. అవగాహన లోటు, అర్థం చేసుకునే విషయంలో లోటు. మనం సహజంగా చెప్తూ ఉంటాం, అర్థమైందా నీకు, అర్థమైందా నీకు అంటే, బ్రదర్ బాగా అర్థమైంది. ఏం అర్థమైందంటే, అదే బ్రదర్ అర్థమైంది బ్రదర్ అంటే నీకు ఏం అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఈ విధంగా బైబిల్ వింటున్నారు కానీ అర్థము లేకుండా వారు బ్రతుకుతున్నారు. ఈరోజు
ఎంతమంది వాక్యము ధ్యానిస్తున్నారు? అరే తాగొద్దురా, నీ బ్రతుకు భ్రష్టు పడుతుంది, నువ్వు నీ యొక్క కుటుంబాన్ని నాశనం చేస్తుంది. అర్థమైందంటే అర్థమైంది బ్రదర్, మళ్ళీ పోయి ఆడు తాగుతాడు. ఏం అర్థమైందో వాడు చల్లగా ఉండును గాక. ఏం అర్థమవుతుందో బ్రదర్? కన్నీళ్ళు కారుస్తారు సంఘములో. అమ్మ వీళ్ళకి అర్థమైపోయింది, ఇంకా మళ్ళీ ఎన్నడూ పాపం చేయరు అనుకుంటే మళ్ళీ గదే పని బయటికి పోయి. ఏం అర్థమైందో, ఏం విన్నారో దేవునికి ఎరక. ఎలా మనల్ని మనం మోసపరుచుకుంటున్నారు. అమ్మ తాగుబోతులు పరలోకములో ప్రవేశించరు అనే మాట నీకు నిజంగా అర్థమైతే వణుకు పుడుతుంది నీ శరీరములో. ఇంత మాత్రం కూడా అర్థం లేకుండా ఇంకా పాపము చేస్తున్నామంటే దేవుడే వారిని కాపాడునుగాక. సామెతలు 4వ అధ్యాయము 7వ వచనము. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. ఏమిటంట? జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. డబ్బు సంపాదించుకోవటం కాదంట, ఆస్తిపాస్తులు సంపాదించుకోవటం కాదంట, జ్ఞానము సంపాదించటమే జ్ఞానమునకు ముఖ్యాంశము. జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. అందుకనే దేవుడు ఆ ధనవంతుడిని అడుగుతాడు, నీ దగ్గర ఉన్నదంతయు నన్ను వెంబడించు. ఎంత దౌర్భాగ్యమో! మహాజ్ఞానుడైన యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించాలనే జ్ఞానము లేకుండా పోయింది డబ్బు వలన. అందుకనే దేవుడు ఏమంటాడతా, నీ దగ్గర ఉన్నదంతయు ఇచ్చేసి జ్ఞానము పుచ్చుకో, దాని బదులుగా అంట. దేవునికి స్తోత్రము. ఎవడు సిద్ధంగా ఉన్నాడండి ఆస్తి ఇవ్వటానికి, జ్ఞానం పొందుకోవటానికి? బైబిల్ని విడిచిపెడతాం, సంఘానికి రావటం మానేస్తాం, కానీ మా ఆస్తి పాస్తులు మేము విడిచిపెట్టము. అదే మాకు ఎక్కువ. ఎంత జ్ఞానం కలిగిన వారమో మనము, దేవునికి స్తోత్రము. ఆత్మీయతను విడిచిపెడతాము, ప్రార్థనలు మానేస్తాము, కుటుంబ ప్రార్థనలు మానేస్తాము, బైబిల్ ధ్యానించడం మానేస్తాము, కానీ ఆస్తి పాస్తులు మాత్రము. కొంతమంది భార్యలకి కూడా ఇవ్వరు డబ్బులు, కొంతమంది రక్త సంబంధికులకి ఇవ్వటానికి కూడా నామోషి ఆలోచిస్తారు. ఏమి ఇవ్వకుండా ఎందుకు బ్రతుకుతున్నామో ఆ దేవునికే తెలియాలమ్మా. ఎంత కొదువు ఉన్నదో మన జీవితంలో నిజంగా మీరు అర్థం చేసుకుంటే మీ ప్రార్థన జీవితం ఇలా ఉండదమ్మా, మీ బ్రతుకులు ఇలా ఉండవు, మీ ఆత్మీయత స్థితి ఈ విధంగా ఉండదు. తండ్రి, ఇంత లోటుని నేను ఎప్పుడు భర్తీ చేయాలి ప్రభువా? ఎంత ప్రార్థన చేస్తే ఇంతగా నేను పొందుకోగలుగుతాను, ఈ లోటులన్నీ నేను భర్తీ చేయగలుగుతాను, నేను తీర్చుకోగలుగుతాను ప్రభువా? ఉచితంగా పొందుకున్నాము కాబట్టి ఏ విలువ? అందుకనే ఫ్రీగా ఏది ఇవ్వకూడదండి మనం లైఫ్లోని. పాపం తన ప్రాణాలు ఉచితంగా పెట్టాడు దేవుడు, తన వాక్యాన్ని ఉచితంగా ఇచ్చాడు, జ్ఞానముని అడిగితే ఉచితంగా ఇస్తానన్నాడు. డబ్బుతో ఒక్క నయా పైసా ఖర్చు లేకుండా దేవుణ్ణి ఏది అడిగినా కొదువు ఉంటే అదే ఉచితముగానే ఇస్తాడు. దేవునికి స్తోత్రము. ఈరోజు మీరు ఇంజనీరింగ్ కావాలంటే లక్షలు ఖర్చు పెట్టాలి, కానీ దేవుని కుమారుడు కావాలంటే ఉచితము. దేవునికి స్తోత్రము. ఏ కొదువ లేకుండా దేవుడు నిన్ను తన కుమారుడుగా ఏర్పరచుకోగలుగుతాడు నీకు ఇష్టం ఉంటే. మనం ఎందుకు నశించిపోతున్నామంటే వాక్యము యొక్క అవగాహన లేదు మన జీవితంలో. యేసుక్రీస్తు అసలు ఎవరో మన జీవితంలో అవగాహన లేకుండా మనం బ్రతుకుతున్నాము. కాబట్టి ఇలాంటి ఆత్మీయ స్థితిలో మనం ఉన్నాము. సంఘాలు కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాయి. ఈరోజు మనం ప్రతిసారి వాక్యము చదువుతున్నాము, కానీ దాన్ని అర్థము చేసుకోలేని స్థితిలోనే మనం ఉన్నాము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, భూమి ఆకాశము గతించిన నా మాట ఎన్నడూ గతించిపోదు అని వాక్యము సెలవిచ్చినా కూడా అర్థం చేసుకోలేక స్థితిలో ఉన్నారు. తీర్పు మన మీదే మనమే తీసుకొని వస్తున్నాము. ఈరోజు నేను ఒక ప్రశ్నతో ముగిస్తున్నాను. నువ్వు ఏమి పొందుకోవాలని ఆశిస్తున్నావు? వాట్ ఈజ్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు బీ గెటింగ్? నువ్వు ఏమి పొందుకోవాలని ఆశతో ఇక్కడికి వచ్చావు? ఈరోజు ఏమి పొందుకోవాలని ఆశతో మీరు ఇక్కడికి వచ్చారు సంఘానికి? అద్భుతాల, స్వస్థతల, ఏమి పొందుకోవటానికి వచ్చారు ఈరోజు సంఘానికి?
భర్తనా, భార్యనా, పిల్లలనా ఏమి పొందుకోవటానికి మీరు ఇక్కడికి సంఘానికి వచ్చారు? అమ్మా, ఒకవేళ భార్య కోసం మీరు వెతుకుతున్నారంటే ముందు అవగాహన తెచ్చుకోండి అమ్మా, కాపురాన్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలో. వివాహం అంటే ఏమిటో అవగాహన పెంచుకోండి. నేను ఎప్పుడు అంటాను, అమ్మ చిన్న వయస్సు నుండి పిల్లలకి నేర్పించండి ఇంటి వారి ఏ విధంగా ఉంటారు, తల్లి బాధ్యత ఏమిటో, తండ్రి బాధ్యత ఏమిటో, భర్తగా ఏ విధంగా ఉండాలో, భార్యగా ఒకరింటికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉండాలో అవగాహన. వాడు ఉద్యోగం చేస్తున్నాడా, జీతం బాగుందా, ఇచ్చేసేయి. వాడు ఆత్మీయుడా కాడా అనవసరం. అవగాహన లేదు. వాడు దేవుణ్ణే అర్థం చేసుకోకపోతే పిచ్చి మొకాళ్ళారా మిమ్మల్ని అర్థం చేసుకుంటాడా? ఒకసారి మీరే అనుకోండి. ఒక వ్యక్తి, నిన్ను పెళ్లి చేసుకోవాలంటున్న వ్యక్తి దేవుణ్ణి అర్థం చేసుకోకపోతే నిన్ను అర్థం చేసుకొని నిన్ను సుఖపెడతాడా, నిన్ను పోషిస్తాడా? అందుకని అంటాను, అవగాహన లేదు, అర్థం లేదు. ఎందుకమ్మా మనం క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం? మళ్ళీ అందరూ అంటారు ఇంటికి దీపము. చల్లగా ఉండండి మీరందరూ. జ్ఞానవంతురాలు తన ఇల్లు ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం? మీరు చదువుకోకపోతే అవగాహన ఎలా ఉంటుంది? నీ భర్తని ఏ విధంగా రక్షించుకోలేని అవగాహన ఎలా ఉంటుంది? వివాహాన్ని నిలబెట్టుకోలేని అవగాహన మీకు ఎక్కడి నుంచి వస్తుంది బైబిల్ చదువుకోకపోతే? ఒక కంపెనీలో ఉద్యోగం పొందుకుంటే సరిపోదు, ఆ కంపెనీలో స్థిరముగా ఏ విధంగా పనిచేయాలని అవగాహన నీలో లేకపోతే వెంటనే ఉద్యోగం పీకి పడేస్తారు మీకు. ప్రతి దానికి అవగాహన, అండర్స్టాండింగ్ లేకపోతే చాలా కష్టం అమ్మ మన జీవితంలో. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. నీ స్వబుద్ధిని. చాలామందికి చాలా తెలివైన వారండి చాలామంది. అవునా కాదు? మనం అందరం తెలివైన వాళ్ళం. ఎందుకంటే ప్రార్థనలు చేయము, వాక్యం చదవం, కాబట్టి మన దేవుని కన్నా తెలివైన వారం మనం. నువ్వు ప్రార్థన చేయవంటే, నువ్వు వాక్యం చదవంటే నువ్వు దేవుని కన్నా అన్నీ తెలిసిన వాడివే, తెలిసిన దానివే కదా. నీకు ఎవరు ఏం చెప్పనవసరం లేదు కదా, అన్నీ నువ్వు పర్ఫెక్ట్గా చేసేస్తావు. స్వబుద్ధి. నీ బుద్ధి మీద నువ్వు ఆధారపడితే నీ బుద్ధే నిన్ను ముంచి వేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. స్వబుద్ధి కాదమ్మా, దేవుని జ్ఞానము కలిగి మనం ఉంటే సమస్తమును సాధ్యపరచుకోగలుగుతాం మన జీవితంలో. మనం ఈ మాత్రము మనం అర్థం చేసుకోకపోతే ఎలా? ఇప్పుడు ఒక ఇంజనీరు ప్లాన్ వేయకుండా వాడికి పైసలు ఎందుకు ఇవ్వటము అని చెప్పి నీ భర్తనే ప్లాన్ వేసేసి ఇల్లు కట్టేద్దామంటే నువ్వు ఆ ఇంట్లో ఉంటావా? ఎవరు ఏ పని చెయ్యాలో ఆ పని చెయ్యనిస్తే చాలా సంతోషంగా మనం బ్రతుకుతాం. అందుకని అంటాను, దేవునికి సమస్తము సాధ్యం కాబట్టి అన్ని పనులని ఆయననే మీ జీవితంలో చెయ్యనివ్వండి, జరగనియండి. దేవునికి స్తోత్రము. ఎందుకంటే ఆయన ఏ పని ప్రారంభించినా మధ్యలో విడిచిపెట్టడు, ముగించే వరకు నేను విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రము. సామెతలు 14వ అధ్యాయం 29వ వచనము. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. ఏమిటంట? దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. మహావివేకియా? అవును. ఏమిటంట? మహావివేకి అంటే చాలా జ్ఞానవంతుడు. జ్ఞానవంతుడు ఎవరు? త్వరగా కోపము పడనివాడు. ఏమిటంట? చాలా జ్ఞానవంతుడు. ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. ఏమిటంట? ముంగోపి మూఢత్వమును బహుమానం. అబ్బా, ఎంత గొప్ప బహుమానమో అమ్మా. అందుకనే స్వబుద్ధి కలిగి సొంత నిర్ణయాలు తీసుకోకండి. నేను ఎప్పుడు అంటాను, ముందు మీరు ప్లాన్స్ వేసేసి, దేవా ఇది నేను చెయ్యాలనుకుంటే ఇంకా దేవునికి ఏం అనుమతి ఇచ్చారు మీ జీవితంలో? మీరు, ప్రభువా నాకు ఒక ఆలోచన కలిగింది తండ్రి, ఆ ఆలోచన మీ ముందు పెడుతున్నాను, మీకు ఇష్టమైతే నాకు మంచి జ్ఞానము ఈ ఆలోచన పట్ల నాకు దయచేయండి. ఎందుకంటే ఒక్క ఆలోచన మీ జీవితాన్ని మామూలుగా మార్చదండి. జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు పడి
చెయ్యరానిది మీ సొంత బుద్ధితో, స్వబుద్ధితో, సొంత ప్లానింగ్తో చేసేసి నష్టపోయిన తర్వాత, చేతులు కాల్చుకున్న తర్వాత దేవుని దగ్గరికి రాకండి దయచేసి. దేవుణ్ణి అగౌరవపరిచి, దేవుణ్ణి కాదని మీ సొంత తెలివితో, సొంత బలముతో, సొంత జ్ఞానముతో అన్నీ చేసేసుకొని మళ్ళీ దేవునికి సహాయం అడగాల. ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు దీనినే. అవగాహన లేకపోవటం. ఏం అడగాలో, ఏమి అడగకూడదో బైబిల్లో చాలా స్పష్టముగా దేవుడు మనకి రాసి ఇచ్చాడండి. దేవునికి స్తోత్రము. ఈ గ్రంథములో ఉన్న వాటి చిత్తానుసారంగా మనం అడిగితే తప్పకుండా దేవుడు అవి ఇస్తాడు. మామూలుగా ఇయ్యడండి, పట్టజాలనంత విస్తారముగా ఇస్తాడంట. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. రండి మోకరిద్దాము, ప్రార్థన చేద్దాము, దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా నాయన, లోక సంబంధమైన కొదువు ఎప్పటికీ ఉంటుంది ప్రభువా, చచ్చిపోయేదాకా శరీర సంబంధమైన కొదువు ఉంటుంది. కానీ నాయన, ఆత్మ సంబంధమైన కొదువు లేకుండా ప్రభువా నేను జీవించే కృపని నాకును, నా ఇంటి వారికి, నా భర్తకి, నా భార్యకి, నా పిల్లలకి, నా రక్త సంబంధికులకి దయచేయి, నీ సంఘానికి దయచేయి ప్రభువా. ప్రార్థించండి దయచేసి. ఎవరు మౌనంగా ఉండకండి. మనం దేవుణ్ణి ఎన్ని విధాలుగా అవమానించామో, ఎన్ని విధాలుగా మనం దేవుణ్ణి అగౌరవపరిచామో ఒక్కసారి మీరు ఆలోచించండి. మన అజ్ఞానం వలన దేవుణ్ణి ఎంతగానో అవమానించాము. మన వలన, మన అజ్ఞానం వలన అన్యుల మధ్యలో ఆయన నామము దూషింపబడేలాగా మనము చేశాము. క్షమాపణ కోరుకుందాము దేవుని సన్నిధిలో. ఏ ఒక్కరు గొప్పవారు కాదు, ఏ ఒక్కరు చిన్నవారు కాదు. దేవుని దృష్టిలో మనం అందరము సమానము. మోకరిద్దాము, ప్రార్థన చేద్దాము, అడుగుదాము దేవుణ్ణి. ప్రభువా పశ్చాత్తాపపడుతున్నాను నాయన తండ్రి. ఎంతసేపు తిండి గురించి, బట్ట గురించి, నాయన ఇల్లు గురించి, కుటుంబం గురించి, వీటి గురించే నాయన, తాత్కాలికమైన ఉన్న వాటి గురించే నాకు కొదువు ఉన్నదని ఎప్పుడు నీ దగ్గరకు వచ్చాను. కానీ ఆత్మీయంగా నాకు ఇంత కొదువు ఉన్నదని తెలిసి కూడా ఏనాడు ఆ విషయమై నేను ప్రార్థన చేయలేదు తండ్రి. నన్ను క్షమించు ప్రభు. ఈరోజు అడుగుతున్నాను నాయన తండ్రి. నాయన జ్ఞానము కొదువుగా ఉంటే నాయన నాకు జ్ఞానమును దయచే ప్రభు. నమ్మకము తక్కువైతే నాయన ఒక గొప్ప విశ్వాసిగా నన్ను నిలబెట్టుకో నాయన ప్రభువా. ఏ విషయంలో కూడా జడియకుండా, భయపడకుండా, భీతి చెందకుండా స్థిరముగా విశ్వాసములో నిలబడే కృపని నాకు అనుగ్రహించు తండ్రి. ఏ విషయంలో నాకు అర్థం కాకపోతే, అవగాహన లేకపోతే నేర్పించు నాయన తండ్రి. నీ వాక్యము బోధించుటకు, తీర్పు తీర్చుటకు, శిక్షించుటకు, నేర్పించుటకు ఉన్నది నాయన తండ్రి. నన్ను మన్నించు నాయన ప్రభువా. ప్రతిసారి నీ దగ్గరికి లోక సంబంధమైన వాటితో, కొదువులతోనే వచ్చాను, కానీ ఆత్మ సంబంధమైన కొదువుతో నీ దగ్గరికి రాలేదు ప్రార్థించుటకు. నన్ను క్షమించు నాయన ప్రభు. నా ఈ వైఖరిని నాయన తీసివేయి ప్రభువా. సంపూర్ణమైన జ్ఞానము కలిగి ప్రభువా, నమ్మకము కలిగి, విశ్వాసము కలిగి నాయన నేను జీవించే కృపని నాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఇది నీ చిత్తానుసారమైనది కాబట్టి నాయన నువ్వు ఇస్తావని నమ్మకముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నేను అడుగు వాటికన్నా, ఊహించిన దానికన్నా గొప్పవి నువ్వు చేస్తావు, మేలు చేస్తావు అని నమ్మే అడుగుతున్నాను తండ్రి. ఆత్మ సంబంధమైన విషయాలు అడుగుతున్నాను తండ్రి. ఈరోజు నీ ఆత్మ ఫలము దయచేయి ప్రభా. ఆత్మ వరములు అనుగ్రహించు తండ్రి. వాటితో మమ్మల్ని మేము అలంకరించుకునే కృపని మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అవి ఒక ఆభరణలు వలె మా మీద ఉండును గాక తండ్రి. మా మెడ మీద ఉండవలసింది బంగారము, వెండి కాదు నాయన తండ్రి. ఆత్మ సంబంధమైనవి నాయన తండ్రి. ఆభరణలు వలె మా శరీరం మీద అలంకరింపబడులాగా కృపని మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. జ్ఞానముని మెడ చుట్టూ వేసుకోమంటున్నావు నాయన తండ్రి. ఒక ఆభరణం వలె దాన్ని ధరించుకోమంటున్నావు జ్ఞానాన్ని నాయన ప్రభు. నీ దగ్గర ఉన్న ఆస్తి అంతా అమ్మి జ్ఞానాన్ని సంపాదించుకో అంటున్నావు నాయన తండ్రి. అంత విలువైనది ప్రభు, అంత విలువైనది, ఎంతో కొదువుగా ఉన్నది ఈరోజు నా జీవితంలో తండ్రి. వివాహాలు నిలబెట్టుకునే జ్ఞానము కూడా, అవగాహన కూడా లేదు ప్రభు.
పిల్లల్ని ఏ విధంగా పెంచాలో జ్ఞానము లేదు, అవగాహన లేదు నాయన తండ్రి. అయినా పిల్లల్ని అడుగుతాను తండ్రి. కన్న తర్వాత ఏమి చేయాలో తెలియకుండా వారిని పెంచుతాను తండ్రి. నన్ను క్షమించు ప్రభువా. నాయన ఎన్నో విషయాలు కొదువుగా ఉన్నాయి నాయన. నన్ను నా నుండి వేరు చేసి ప్రభువా నీతో నన్ను నింపుమయ్యా యేసయ్యా, నీతో నింపుమయ్యా నన్ను. నాయన నన్ను ఒంటరిదానిగా ఒంటరివాడిగా చెయ్యొద్దు నాయన ప్రభువా. నేను ఏమాత్రము విడవను, ఎన్నడూ ఎడబాయనన్న దేవా, నా తప్పిదములు క్షమించి ప్రభువా నా చెయ్యి పట్టుకొని నా తుది శ్వాస వరకు నీవే నన్ను నడిపించు, నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చుకోమని వేడుకుంటున్నాను తండ్రి. మన్నించు ప్రభువా, మమ్మల్ని క్షమించు నాయనా తండ్రి. రేపో మాపో గడ్డి వలె ప్రభు ఆవిరి వలె వెళ్ళిపోయి ఈ శరీరము గురించి నాయన ఇంతగా ఆలోచిస్తున్నాం, కానీ నీ పరలోకము గురించి, నీ రాజ్యము గురించి, సంఘము గురించి, సువార్త గురించి ఏమాత్రము అవగాహన లేదు, జ్ఞానము లేదు నాయన ప్రభువా. మమ్మల్ని మన్నించు నాయన తండ్రి. ఏదో బ్రతుకుతున్నాము నాయన తండ్రి, కానీ ఏ ఉద్దేశము లేకుండా బ్రతుకుతున్నాము నాయన. మమ్మల్ని మన్నించు నాయన తండ్రి, క్షమించు నాయన ప్రభు. నాయన ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ ప్రార్థనకు రెట్టింపు ప్రతిఫలం మీరు అనుగ్రహించును గాక. నేను నమ్ముతున్నాను ప్రభా, ఈరోజు ఏ సత్క్రియ అయితే వారి జీవితంలో మీరు ప్రారంభించారో అది క్రీస్తు దినం వరకు కొనసాగిస్తారని రూఢిగా నమ్ముతూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అవును నాయన, మరి ఎన్నడూ నీ దగ్గర శరీర సంబంధమైన విషయాలు కొదువులతో నాయనా నీ దగ్గరికి రారు నాయన, కానీ ఆత్మ సంబంధమైన విషయాల కోసం ప్రార్థన చేస్తూ వస్తారు నాయన తండ్రి. నీ వాక్యము నాయన అమూల్యమైనది ప్రభా. వాక్యమే దేవుడు. వాక్యము లేకపోతే మా జీవితంలో నువ్వు లేవు నాయన తండ్రి. వాక్యము లేకపోతే జ్ఞానము లేదు ప్రభువా. నీ వాక్యముతోనే కదా, నీ వాక్కుతోనే కదా సమస్తము సృష్టింపబడ్డది. అంటే ఎంత జ్ఞానముతో కూడిన వాక్యము నాయన తండ్రి నీది. నాయన జ్ఞానము కొదువుగా ఉంది ప్రభువా. అడుగుచున్నాము నీ సన్నిధిలో, సంఘముగా ప్రార్థిస్తున్నాం. ఒకవేళ మా సంఘములో, మా సేవలో మాకు జ్ఞానము తక్కువైతే నాయనా నీ జ్ఞానమును అనుగ్రహించి ఈ సంఘాన్ని నీ చిత్తానుసారంగా ఏ విధంగా నడిపించాలో సంపూర్ణమైన జ్ఞానం ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. కాపరిగా నాకు జ్ఞానము కొదువైతే ప్రభువా, నీ జ్ఞానము కలిగి ప్రభువా ఈ సంఘాన్ని నడిపించే జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. ఆయన ఏ విషయములోనైనా ప్రభువా నమ్మకము లేకుండా మేము ఉండకూడదు ప్రభువా. ఎందుకంటే నీ వాక్యము సెలవిచ్చింది, నమ్మటము నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము నాయన ప్రభువా. నాయనా మొరపెట్టు, నేను నీకు ఉత్తరము ఇచ్చేదనన్నావు నాయన తండ్రి. ఏ పరిస్థితిలో ఏ స్థితిలో ఉంటావో చూడవు నాయన, నీకు మొరపెడితే ఉత్తరం ఇచ్చే దేవుడివి నాయన ప్రభువా. ఎంత పాపములో ఇంకికి పోయినా కూడిపోయినా నాయనా మొర పెడితే చాలు ఉత్తరం ఇచ్చే దేవుడు అయి ఉన్నందుకు తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఎలాంటి పాపిష్టి స్థితిలో నేను ఇప్పుడు మొర పెట్టినా నాకు జవాబు ఇచ్చే దేవుడు అయినందుకు తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆయన మా ఈ యొక్క కుటుంబాన్ని దీవించండి, సంఘాన్ని వర్ధిల్లు చేయండి ప్రభువా. వారు ప్రతి అవసరతను అక్కర్ను మీరు తీర్చమని వేడుకుంటున్నాను ప్రభువా. ఆయన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరు జీవితంలో రెట్టింపు సమృద్ధి సదాకాలము వారికి తోడై ఉండును గాక అని ప్రార్థించి వారిని దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. నువ్వు ఇచ్చిన ఆధిక్యతతోనే నాయన వారిని దీవిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో వారిని దీవిస్తున్నాను తండ్రి. మాతో మాట్లాడినందుకు ప్రభువా, మాలో ఉన్న లోటులు మాకు చూపించినందుకు ప్రభువా, దాన్ని సరిచేసుకునే కృపని వాక్యము ద్వారా మీరు మాకు కలుగజేసినందుకు తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మిక్కిలి వినయముతో నీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్,
raja_hebel ఇన్స్టాగ్రామ్, raja_hebel_RFM ట్విట్టర్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.